తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసినటువంటి నేపథ్యాన్ని చూసుకోవచ్చు. రానున్నటువంటి 90 రోజులలో ఖచ్చితంగా నిరుద్యోగులకి గుడ్డు చెప్పేటువంటి ప్రయత్నం చేయడంతో పాటు 30,000 ఉద్యోగాలని రానున్నటువంటి 90 రోజుల్లో 3 నెలల్లో కల్పిస్తామన్నటువంటి ఒక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇలా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యం. ఇంకొక పక్కన మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే నిరుద్యోగులంతా రోడ్ల మీదకి ఎక్కిళ్ళు, డిఎస్సి పేరు మీద దగా చేసిందన్నటువంటి ఆరోపణలు వినపడుతున్నటువంటి సందర్భం. మెగా డిఎస్సి వేస్తాము, 25,000 ఉద్యోగాలు కల్పిస్తాం, అది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం. కానీ తీరా చూస్తే అక్కడ కల్పించినటువంటి ఉద్యోగాలు వేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవి కేవలం 11,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చినటువంటిది. మరి ఇంకా మిగతా ఉన్నటువంటి ఖాళీల పరిస్థితి ఏంటి అనేది నిరుద్యోగులంతా అడుగుతా ఉన్నాం. దీనిపైన గతంలో బట్టి విక్రమార్క సైతం మాట్లాడడం జరిగింది. రానున్నటువంటి అతి కొద్ది రోజుల్లో, అంటే 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, అయినా మేము దీనిలో మరో డిఎస్సి వేస్తామని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితిని మనం చూసుకోవచ్చు. అందులో భాగంగానే మరో డిఎస్సిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో 3 నెలల్లో నిర్వహించేటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంట్లో భాగంగా సుమారుగా 6,000 నుంచి 7,000 మధ్యలో ఉన్నటువంటి పోస్టులని మరోసారి ఫిలప్ చేసేందుకు మరి కసరత్తులు చేస్తున్నట్టుగా ఈ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతా ఉంది. సరే, మీరు చేసేటువంటి వ్యాఖ్యలు ఓకే, కానీ ఇంప్లిమెంట్కి వచ్చేసరికి మరి వీటి యొక్క మరి రూపురేఖలు మారిపోతా ఉన్నటువంటిది మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు కేవలం 90 రోజులలో మరి రానున్నటువంటి పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మరి ఇట్లాంటి ఏమైనా ఈ ప్రకటన చేసిండా, లేకపోయేది ఉంటే గతంలో చెప్పినటువంటి విధంగానే మరి మరొకసారి నిరుద్యోగులు ఏమైనా మోసం చేసేటువంటి ప్రయత్నమా, లేకపోయేది ఉంటే ఇప్పుడు చేసినటువంటి తప్పిదం రెక్టిఫై చేసుకునేందుకు నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలన్నటువంటి మంచి మనస్తత్వంతో మరి ఈ ఉద్యోగాల ప్రకటన ఈ రోజు చేసిందా అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్. 90 రోజుల గడువు ఎందుకు పెట్టినట్టు, 90 రోజులకి స్థానిక సంస్థల ఎన్నికలకి ఇక్కడ ఈ రెండింటికి ముడిపడి ఉంది. నిరుద్యోగులని మరొక పక్కన ఎవరైతే డిఎస్సి కావచ్చు, మరొక పక్కన గ్రూప్స్ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వివిధ ఉద్యోగాలకు ఎదురు చూస్తున్నటువంటి పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ ఆ ప్రభుత్వం వైపు మళ్లించుకునేందుకు మరి ఏమైనా పకడ్బందీ అయినటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నాడు అనేది ఇప్పుడు అందరూ చర్చించుకుంటా ఉన్నారు. దీంట్లో నిజ నిజాలు ఎట్లా ఉన్నప్పటికీ మరి బట్టి విక్రమార్క చెప్పినటువంటి తీరుగానే మరో 6 నుంచి 7,000 ఉద్యోగాలని డిఎస్సిలో కల్పించడంతో పాటు గ్రూప్ సంబంధించిన పోస్టులు కూడా కలపాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ ఎదురవుతా ఉన్నది. మరి గ్రూప్ పోస్టులను ఏయో 5,000, 10,000 పోస్టులు కావు, కేవలం అక్కడ వాళ్ళు 100 కొద్ది పోస్టులే, 100 పోస్టులే అడుగుతా ఉన్నారు. 1000 పోస్టులు కూడా కాదు, ఇంకో 400 పోస్టులు, 500 పోస్టులు మరి అడుగుతా ఉన్నారు ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి. సరే, ఏదేమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఈరోజు చేసినటువంటి ప్రకటన ఒక పక్కన నిరుద్యోగులకి గుడ్ న్యూస్ అయినప్పటికీ, మరి ఈ యొక్క తీపి కబురు అయినప్పటికీ, ఇది ఇంప్లిమెంట్ అయ్యేదంటే వాళ్ళకి ఒక తీపి కబురు. కానీ మరి ఎన్నికల నాటకమా లేకపోతుంటే మరి నిజంగానే కల్పిస్తారనేది మనం చూడాలి. ఒకసారి చూద్దాం దీనిపైన. ఒకసారి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయి. 90 రోజుల్లో మరో 30,000 కొలువులు, ఏడాది తిరక్క ముందుకే 60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఆందోళనలు చేయొద్దు, మా వద్దకు వచ్చి మాట్లాడాలి. మరి ఈ బుద్ధి అప్పుడుంటే మంచిగుండు. ఎప్పుడు ఈ నిరుద్యోగులంతా రోడ్ల మీదకి రాకముందుకు ఓ మంత్రివర్గ కమిటీని పెట్టి అక్కడ ఒక మంత్రిని ఇన్ఛార్జ్ పెట్టి వాళ్ళతోటి చర్చలు జరుపుండి అనేది నిరుద్యోగులకు చెప్తే బాగుండేది అప్పుడు. కానీ ఎవరికి చెప్పలేదు. రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ వచ్చి వాళ్ళు కొంగు చాపి అడిగిన మాకు ఉద్యోగాలు కల్పించాలని, మరి ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి వాళ్ళకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. సరే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, ఆయనకు టైం లేదు అనుకుందాం. మరి ఆయన ఉన్నటువంటి కింది మంత్రులు కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఒక్కసారి చర్చలు జరపండి అయ్యా, మాకు ఉన్నటువంటి సమస్యలు ఇవ్వని చెప్పేసి నిరుద్యోగులంతా రోడ్డు ఎక్కితే కనీసం వాళ్ళని పలకరించినటువంటి పాపాన పోలేదు. ఉద్యోగాల కోసం నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మోతిలాల్ దగ్గరికి కూడా చివరి 9 రోజుల తర్వాత పోయి కనీసం విరమింప చేసేటువంటి ఆ ప్రయత్నం కూడా చేయలేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆ సెగ తాకినట్టుగా తెలుస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఏమని చెప్తా ఉన్నాడు, మీరు ఏమైనా మీ సమస్యలను, నిరుద్యోగ సమస్య కానీ ఉద్యోగాల సమస్య కానీ ఏమైనా ఉన్నట్టయితే నేరుగా వచ్చి మాట్లాడండి, మా మంత్రులు సహకరిస్తారు, మా మంత్రులతో మీరు మాట్లాడవచ్చు, అవసరమైతే నా దగ్గరికి రావచ్చు. మంచి ప్రకటన, ఒక సానుకూలంగా స్పందించడం కాదనట్లేదు. కానీ ఇప్పుడు
మరి చేయి దాటిపోయిన తర్వాత ఇట్లాంటిది రెక్టిఫై చేసుకున్నాం. సరే ఇప్పటికైనా కానీ మరి వాళ్ళ యొక్క చురుకల్ని తాకినట్టుగా కనబడతా ఉంది. ఇట్లాంటి ప్రయత్నం ముందుగానే చేస్తే ఒక మంచి అభిప్రాయం రేవంత్ రెడ్డి పైన ఉండేది. ఏడాది తిరగక ముందుకే 60,000 ఉద్యోగాలు ఇస్తారట. అయ్యా మరి మేము ఏమన్నా అడుగుతా ఉన్నాం అంటే, సరే ఏడాది తిరగక ముందుకే నువ్వు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ అని అంటే మరి 60,000 ఉద్యోగాలకే పరిమితమా? మరి ఇక మిగతా ఉన్నటువంటి ఉద్యోగాల సంగతి ఏంది? ఇప్పటికే 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అంటా ఉన్నాం. సరే ఓకే, ఏదేమైనప్పుడు కూడా వాళ్ళు నియామక పత్రాలు గత సర్కారు ఇవ్వలేదు, వాళ్ళు తప్పిదం కాదనట్లేవు. కానీ వాళ్ళు వేసినటువంటి పోస్టులే, వాళ్ళు వేసినటువంటి నోటిఫికేషన్లే, వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలకు ఎవరు నియామక పత్రాలు మీరు వాళ్ళ చేతిలో పెట్టిండ్రు, అవి కూడా మీ ఖాతాలో వేసుకున్నారు. సరే అయినప్పుడు కూడా ఆ 30,000 ఉద్యోగాలు వేసుకున్నప్పుడు కూడా మరి ఇక్కడ 60,000 కలుపుకున్నట్టయితే కేవలం 90,000 ఉద్యోగాలు. మరి 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంది? మరి అది ఇస్తారా 2 లక్షల ఉద్యోగాలు? వాటి సంగతి కూడా చెప్పాలి. చర్చలకు మంత్రులు రెడీ. ఎప్పటి నుంచి రెడీ? ఎవరు రెడీ? వాళ్ళు నిరుద్యోగులు ఎవరికి వచ్చి కలవాలి, వాళ్ళ పేరు కూడా చెప్పు. ఎప్పుడు కలవచ్చు, ఏ రోజు కలవచ్చు, ఏ సమస్యల మీద కలవచ్చు, అసలు ఆయన అందుబాటులో ఉంటాడా ఉండడా, దీనిపైన ఒకసారి చెప్పాలి. టైం డేటా అంతా చెప్పు. రెండోది, మీ అన్నగా నేను సిద్ధమే, మీ అన్నగా నేను సిద్ధమే. ఇప్పటి కూడా పాపం నిరుద్యోగులంతా కూడా రేవంత్ అన్న అనే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీ అన్నగా నేను సిద్ధం అన్నటువంటి మాట ఆ రోజు ఒక్క భరోసా చెప్పారు. సరే నువ్వు పోస్టులు పెంచకపోయినప్పుడు కూడా వాళ్ళకు కలిసి కూర్చొని మాట్లాడినట్లయితే సమస్య పరిష్కారం అయ్యేది కదా. మీ అన్నగా నేను సిద్ధమే, మీ ఆకాంక్షను నెరవేర్చడమే లక్ష్యం. ఫైర్మెన్ల పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం రేవంత్ రెడ్డి రాబోయే 90 రోజుల్లో మరో 30,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తాము అధికారంలోకి రాగానే 30,000 మందికి నియామక పత్రాలు అందజేసిండు. ఇదే ఈ సంబంధించిందే 30,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించామని చెప్పారు. ఏడాది తిరక్క ముందే 60,000 కొలువులు ఇస్తున్నామని చెప్పారు. ఇది ప్రజాప్రభుత్వం అని నిరుద్యోగులు ఆందోళన చెందవద్దని తమ దగ్గరకు వచ్చి మాట్లాడాలని సూచించారు. మంత్రులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. మీ అన్నగా నిరుద్యోగుల సమస్యలు వినేందుకు తాను కూడా సిద్ధంగా ఉన్నానని సీఎం చెప్పారు. ఇవాళ వట్టి నాగులపల్లిలోని అగ్నిమాపక శాఖ శిక్షణ కేంద్రంలో 483 మంది ఫైర్మెన్ల పాసింగ్ అవుట్ పరేడ్ కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో 157 మంది డ్రైవర్ ఆపరేటర్లకు సీఎం నియామక పత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా ఈ ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను ఆస్తులను పరిరక్షిస్తున్న అగ్నిమాపక శాఖ తీరు అభినందనీయమన్నారు. పరేడ్ లో పాల్గొన్న ఫైర్మెన్లను చూస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తూ ఉంటారని చెప్పారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో గ్రామీణ ప్రాంతాల వారి ఎక్కువ అన్నారు. ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ పత్రాలు కూడా అందుకున్న ఫైర్మెన్లు 4 నెలలు కఠిన శిక్షణ తీసుకొని ప్రజాసేవకు సిద్ధమయ్యారని చెప్పేసి అంటే ఆందోళనలు వద్దు, మాట్లాడుకుందాం రండి. కొంతమంది నియామక పరీక్షలు వాయిదా వేయాలని ఆందోళన చేస్తున్నారని, ఎలాంటి ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదని, సమస్యలు వినేందుకు మంత్రులు సిద్ధంగా ఉన్నారని, మీ అన్నలా తాను కూడా సిద్ధమేనని మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించుకుందామని సీఎం రేవంత్ అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రతి జిల్లాకు ఫైర్ ఆఫీసర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇలా ఏదైతే వాళ్ళు అగ్నిమాపకు సంబంధించినటువంటి ఉద్యోగాలు వాళ్ళు నియామక పత్రాలు అందుకున్నటువంటి సందర్భంలో ఈ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఏమని? మంత్రులందరూ సిద్ధంగా ఉన్నారని. ఇదే మంత్రుల దగ్గరికి కొంతమంది ఆయా జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులు, ముఖ్యంగా డిఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థులంతా అక్కడ మంత్రులు స్థానికంగా ఉన్నటువంటి మంత్రులను కలిస్తే ఆ మంత్రులను కలిసినా కానీ కనీసం స్పందన లేదు. అసలు మంత్రులు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు వాళ్ళకి. ఇప్పుడేమో మేమున్నాం, అన్నగా నేనున్నా, మంత్రులుగా వాళ్ళు ఉన్నారు, తమ్ముడుగా ఇంకొకరు ఉన్నారని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయ్యా ఇప్పటికైనా కానీ మీకు ఇట్లాంటి ఒక జ్ఞానోదయం కలిగినందుకు సంతోషిస్తా ఉన్నాం. మీరు నిరుద్యోగుల పక్షాన ఉంటారన్నటువంటి ఒక ఆలోచనతోటి నిరుద్యోగులంతా మీ వెన్నెంటి నడిచిళ్ళు. పోయినసారి జరిగినటువంటి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కానీ మరి మీ పార్టీకి అక్కడ నిరుద్యోగులు అండగా నిలబడ్డారు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. గతంలో ఇదే నిరుద్యోగుల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, మంత్రిగా కొనసాగుతున్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు లాంటి మేధావులు మరి తీసుకుపోయి అక్కడ వాళ్ళకు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఆ భరోసాను నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ రోడ్ల మీదకి రాకుండా ఏమైనా ఉన్నదంటే మేము ఉన్నామని చెప్పేసి అంటా ఉన్నారు కదా.
నిరుద్యోగులు కూడా మరి మరొకసారి వాళ్ళు సిద్ధం అవుతా ఉన్నారు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ పైన ఎట్లాంటి ప్రకటన వస్తలేదు. అసలు గ్రూప్ సంబంధించినటువంటి దానిపైన మరి డేట్ పెంచడం జరిగింది, పోస్టులు పెంచడం లేదన్నట్టు కొంత ఆందోళనలో ఉన్నారు. వీటిపైన కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి ఆస్కారం రేవంత్ రెడ్డి గారికి అయితే స్పష్టంగా ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా రానున్నటువంటి 90 రోజులలో అంటే 3 నెలల కాలంలో మిగతా ఉన్నటువంటి 30,000 ఉద్యోగాలని పూర్తి చేసేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఈ మాటకైనా రేవంత్ రెడ్డి కట్టుబడి ఉంటాడా లేదనేది కూడా చూడాలి. లేకపోతే స్థానిక సంస్థల్లో మరి ఎన్నికల డ్రామా అనేది కూడా 3 నెలల తర్వాత తెలిసేటువంటి ఆస్కారం ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.